హలో గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. దిస్ ఈస్ సో ఎర్లీ టు స్టార్ట్ ఈ యూట్యూబ్ వ్లాగ్ అనమాట. బట్ సమ్‌హౌ ఐ రికార్డెడ్. తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అని ఐ స్టార్టెడ్. మేమందరం ట్రిప్‌కి వెళ్తున్నాము ఫస్ట్ టైమ్. మా రియోమ్‌ని తీసుకొని అండ్ మా అక్క వాళ్ళ పాప అభిన్యాని కూడా తీసుకొని అండ్ అలాంగ్ విత్ మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. మేమందరం ఒక 9 మెంబర్స్ ఉన్నామనమాట. 4 కపుల్స్ అండ్ మా మామ్. సో, మేమందరం ట్రావెల్ చేస్తున్నాము ఫస్ట్ టైమ్. వి ఆర్ సో టెన్స్డ్ ఎలా అవుతుంది ఏంటి అని. మేమైతే నాకు తెలిసినంత వరకు బేబీస్‌కి చాలా యూట్యూబ్ వీడియోస్ చూసి వాళ్ళకి మాకేం అవసరం అనేది మేము అవే ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నాము. మాకు ఒకవేళ ఏమన్నా కావాలి అని అనుకుంటే మేమెళ్ళే ప్లేస్‌లో వాల్మార్ట్ ఉండింది. సో, మాకేమైనా కావాలంటే అక్కడ తీసుకోవచ్చు అని అనుకుంటున్నాము. బట్ ఇంపార్టెంట్ థింగ్స్ వరకైతే ప్యాక్ చేసుకున్నాం. సో, ఫస్ట్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ గైస్. సో, మేమిక్కడ ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసాము. మేము వెళ్ళేది అవిలో ఎయిర్‌లైన్స్ అనమాట. నేనెప్పుడూ ఎక్కలేదు ఈ ఎయిర్‌లైన్స్. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇదొక 15 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉంటుందనమాట. ఇది బస్ స్టాండ్ కన్నా చిన్నగా ఉంది ఎయిర్‌పోర్ట్. బట్ ఇక్కడ నుంచి అయితే మాకు నియర్ టు హౌస్ 15 మినిట్స్ డిస్టెన్స్ మాత్రమే. సో దట్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ట్రావెల్‌కి చాలా ఈజీగా ఉంటుంది అని మేము ఇక్కడ నుంచి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. వి డోంట్ వాంట్ టు ట్రావెల్ టూ మచ్ ఇంత ఎర్లీ మార్నింగ్ పిల్లల్ని తీసుకొని. అందుకే మేము ఈ ఆప్షన్ చూజ్ చేసుకున్నాం. సో, మాకు వచ్చేసి ఓన్లీ క్యారీ ఆన్స్ ఉన్నాయి. అంటే జస్ట్ ఈ బ్యాక్ ప్యాక్స్ మాత్రమే అలౌడ్ అనమాట. బట్ మేము 23 కేజీ బ్యాగ్స్ ఈచ్ కపుల్‌కి 1 బ్యాగ్ పర్చేస్ చేసాము అలాంగ్ విత్ ద టికెట్స్. సో, మాకొచ్చిన ఈచ్ కపుల్‌కి 23 కేజీస్ బ్యాగ్ అయితే చెక్ ఇన్ చేసాము. సో, మేము 3 కార్స్‌లో వచ్చామనమాట. సో, వ ఈచ్ కపుల్ నుంచి 1 పర్సన్ అయితే బ్యాగ్స్ చెక్ ఇన్ చేసి, మిగిలిన వాళ్ళు అంటే మా మామ్ ఇంకొక 2 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లల్ని పిల్లల్ని క్యారీ చేస్తున్నారనమాట. వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ అండ్ బికాజ్ మేము నిద్రలోనే వాళ్ళని లేపేసి తీసుకొనొచ్చాము. సో, అండ్ స్ట్రోలర్స్ అయితే ఫ్లైట్ వరకు తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. అదే కాకుండా బేబీ రిలేటెడ్ అయిన ఫుడ్ కానీ అవన్నీ కూడా క్యారీ చేయొచ్చు మాతోనే అని చెప్పారు. సిన్స్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ దే అలౌడ్ అస్ టు టేక్ ఇట్. అండ్ వన్స్ వి చెక్డ్ ఇన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 5:45, 6 అవుతుంది టైము. సో, ఇట్స్ టైమ్ టు గెట్ ఇంటు ద ఫ్లైట్. అండ్ స్ట్రోలర్ అయితే అలా ఫ్లైట్‌లో మరియుని మేము ఎంటర్‌టైన్ చేస్తున్నాము. బై గాడ్స్ గ్రేస్ తననైతే మేము ఎంటర్‌టైన్ చేసామని క్రాంకీ అవ్వలేదు. ఓన్లీ ఈ టైం తనకి ఇప్పుడు ఇయర్స్‌కి ఇది పెట్టేటప్పుడు మాత్రం ఇది నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్స్ అనమాట. బేబీ సేఫ్ అనమాట. సో, ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి మేము ఇవి హెడ్‌ఫోన్స్ పెట్టాలి. దానివల్ల ఏంటి అనంటే హీ విల్ నాట్ గెట్ ద ఇయర్ పెయిన్స్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ, ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ క్యాబిన్ ఎయిర్ వల్ల తనకి పెయిన్ రాకుండా ఉండాలని మేము అది పెట్టామనమాట. సో, దానికి మాత్రం హీ డిడ్ంట్ లైక్ ఇట్ ఫస్ట్ టైమ్. ఆల్మోస్ట్ మేము ఒక 5 మినిట్స్ ట్రై చేసాము. ట్రై చేసిన తర్వాత హీ కెప్ట్ ఇట్ అండ్ హీ స్లెప్ట్. సో దట్ వి ఆర్ హ్యాపీ సమ్‌హౌ బికాజ్ తర్వాత పెయిన్ వస్తే ఐ డోంట్ నో యాస్ ఎన్ ఎల్డర్ నాకు పెయిన్ వస్తేనే నేను తట్టుకోలేను. తనకి పెయిన్ వస్తే ఐ డోంట్ నో హౌ టు ట్రీట్ ఇట్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హార్డ్ ఫర్ అస్. మీరెప్పుడైనా పోర్ట్రికో వెళ్ళారా? వెళ్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మేమైతే ఎప్పుడూ వెళ్ళలేదు. ఫస్ట్ టైమ్ నేను చూస్తున్నాను. అండ్ ద వ్యూ ఈజ్ అమేజింగ్ అండ్ బ్రెత్ టేకింగ్ అనమాట. వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నాకు తెలీదు. బట్ ఈ వ్యూ మాత్రం అసలు అమేజింగ్ ఉంది. నేను వ్లాగ్ తీసుకున్నాను. కెమెరాలో చూస్తుంటేనే ఇలా ఉంది. బట్ రియల్లీ విత్ మై ఐస్ అసలు వి కాంట్ జస్టిస్ అయితే చేయట్లేదు అనిపించింది కెమెరా. ద కలర్ ఆఫ్ దిస్ వాటర్, ద టర్కాయిస్ కలర్ చాలా బ్యూటిఫుల్‌గా ఉండే అనమాట. నేను రియోమికి చూపిస్తున్నాను కానీ వాళ్ళకేం అర్థమవుతదో వాళ్ళకేం అర్థం కాదు. అందుకే నాకు తెలిసి దిస్ వ్లాగ్ విల్ బి మోస్ట్ మెమరబుల్ వ్లాగ్ అనమాట డెఫినెట్‌లీ.
అండ్ ఈ ఫస్ట్ ట్రిప్‌లో నేను ఈ వ్లాగ్ చేయడం అనేది దిస్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ అమేజింగ్. రేపటి రోజు మా అక్క వాళ్ళ పాప అండ్ రియోమ్‌కి డెఫినెట్‌లీ ఇది మంచి మెమరీ అవుతది. అండ్ మా మమ్మీ అయితే రియోమ్‌ని ఇంకా అవిని ఇద్దరిని ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకి టైమ్ టు టైమ్ ఫుడ్, ఇంకా వాళ్ళని పడుకోబెట్టడము, కంటిన్యూస్ ఇదే వర్క్‌లో ఉన్నారనమాట. పాపం పిల్లలకైతే ఎర్లీ మార్నింగ్ నుంచి చాలా టైర్డ్‌గా ఉన్నారు. ఇంత లాంగ్ ఫ్లైట్ జర్నీ. ఇదొచ్చేసి 3 అవర్స్ ఫ్లైట్ అనమాట మాకు. మేమేం చేసామంటే, సిన్స్ ద ఫ్లైట్ ఈస్ నాట్ ఫుల్, ఒక్కసారి ఫ్లై అయిన తర్వాత ఆహ్, మేము ఎయిర్ హోస్టెస్‌కి పిలిచి అడిగామనమాట. సో, మా దగ్గర బేబీ ఉండి ప్లీజ్ మీరు మాకు ఒక ఫుల్ సీట్ ఇస్తారా? ఈ 3 సీట్స్ అని చెప్పేసేసి మేమే ఒక సీట్ చూజ్ చేసి చెప్పామనమాట. ఇఫ్ యూ కెన్ గివ్ దట్ సీట్ టు అస్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ బేబీతో అని చెప్పేసి అంటే దే ఆర్ వెరీ కైండ్. సో, ఇక్కడ అందరూ క్లాప్స్ ఎందుకు కొడుతున్నారు అనంటే, పైలట్ మమ్మల్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారని చెప్పేసి. అండ్ మధ్యలో చాలా టర్బులెన్స్ వచ్చాయన్నమాట. సో, అందుకే అందరూ భయపడి చచ్చిపోయినట్లున్నారు ఒక ఫ్లైట్‌లో. సో, అలాగా మేమైతే సేఫ్‌గా ల్యాండ్ అయ్యాము. వన్స్ వి ల్యాండ్ ఫస్ట్ కార్ రెంటల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. కార్స్ తీసుకొని రెస్టారెంట్‌కి వెళ్దామని డిసైడ్ అవుతున్నాం ఇక్కడ. అండ్ ఇట్స్ వెరీ క్లౌడీ అండ్ నాకసలు ఏం అర్థం కావట్లేదు. వెదర్ వచ్చేసి డ్రిజ్‌ల్ అని చూపిస్తది. కొన్నిసార్లు సన్నీ అని చూపిస్తుంది. వర్షం పడుతుంది, ఆగిపోతుంది, పడుతుంది, ఆగిపోతుంది. మేబీ దట్స్ హౌ ఇట్ ఈస్ ఐ థింక్ సో హియర్. మేము ఒక రెస్టారెంట్ చూజ్ చేసుకొని వెళ్ళాం అక్కడికి. సో, ఆ రెస్టారెంట్‌లో పార్కింగ్ లాట్ అవైలబుల్ లేదు అని చెప్పేసి పక్కనే రెస్టారెంట్‌కి వచ్చామన్నమాట. పార్కింగ్ లాట్ అవైలబుల్ ఉంది అంది. సో, ఆర్డర్ చేసాము. ఆల్మోస్ట్ 1 ½ అవర్‌కి తీసుకొనొచ్చాడు. వాటర్ బాటిల్ అడిగితే వాటర్ అడిగాం. నార్మల్ వాటర్ ఇవ్వండి అనంటే ఏదో రీజన్ చెప్పాడు. వాటర్ రావట్లేదు. అందుకే మేము బాటిల్సే ఇస్తున్నాము అని చెప్పి సమ్‌హౌ దే డిడ్ ట్రై టు డూ బిజినెస్ విత్ అస్. మేమింకా అయిపోయింది ఏదో అయిపోయింది అని వి టుక్ బాటిల్స్. అండ్ దెన్ అక్కడి నుంచి మేము గ్యాస్ ఫిల్ చేద్దాం అన్ని కార్స్‌కి గ్యాస్ ఫిల్ చేయాలి అని చెప్పి వి హెడెడ్ టు ఎ గ్యాస్ స్టేషన్. సో, గ్యాస్ స్టేషన్‌లో వి ఆర్ గోయింగ్ టు డిసైడ్ అసలేంటి ప్లాన్ ఈరోజు అని. మేము ఎవ్రీ డేకి మేము ఐటినరీ ప్లాన్ చేసుకొనొచ్చామనమాట ఫిక్స్‌డ్‌గా. బట్ సమ్‌హౌ ఏమైంది అనంటే వి ఆల్ వర్ వెరీ టైర్డ్ అండ్ కిడ్స్ వర్ ఆల్సో వెరీ టైర్డ్. సో, ఈరోజు ప్లాన్ ఏదైతే ఉందో వి గోనా ఫిట్ దిస్ ప్లాన్ ఇంటూ సమ్ అదర్ డే అనుకున్నాము. అనుకోని వి ఆర్ హెడ్డింగ్ టు ఎయిర్‌బిఎన్‌బి. మేమేదైతే ఎయిర్‌బిఎన్‌బి బుక్ చేసామో అది ఇక్కడ నుంచి వచ్చేసి 2 అవర్స్ ఉండింది. సో, వి నీడ్ టు ట్రావెల్ 2 అవర్స్. అండ్ మధ్యలో వాల్మార్ట్‌లో ఆగి వి పర్చేస్డ్ సమ్ ఐటెమ్స్ అండ్ వి హెడెడ్ టు రింకన్. రింకన్ వచ్చేసి మేము దిగింది సాన్ వాన్, పోర్టోరికోలో సాన్ వాన్ మెయిన్ సిటీ అనమాట. సో, మేమక్కడ ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి కార్స్ పిక్ చేసుకొని రింకన్‌కి వెళ్తున్నాము. మా ఎయిర్‌బిఎన్‌బి అక్కడే ఉందనమాట.
ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది జర్నీ. 2 అవర్స్ తర్వాత వి ఆల్మోస్ట్ రీచ్డ్ టు ఎయిర్‌బిఎన్‌బి. మాకైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట ఓనర్. ఎలాగా హౌస్ కీస్ ఎలా ఫైండ్ చేయాలి అని ఐ చెప్పి. హోల్డ్. అదేం చేశారనంటే ఈ లాక్‌ని ఓపెన్ చేస్తే పిన్‌తో దీని లోపల ఇంకో కీ ఉంటుంది. ఆ కీ తీసుకొని లోపలున్న మెయిన్ No, డోర్‌ని the enter అన్‌లాక్ code for the చేయాలనమాట. access keys సో, is రోహిత్‌కి 4130. రాలేదు అది ఎలా ఓపెన్ చేయాలి అనేది. బికాజ్ ఇలాంటి కీ మేము ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాము. సో, అది నేనే సమ్‌హౌ యూట్యూబ్‌లో చూసి ఎలా చేయాలి ఇలాంటి కీస్ అని చెప్పేసి ఐ రెడ్ అబౌట్ ఇట్ అండ్ ఒక వీడియో చూసి అన్‌లాక్ చేశాను సమ్‌హౌ. Exactly in the అండ్ ఇది అన్నమాట టోటల్. మాకొచ్చేసి లెఫ్ట్ సైడ్ పూలొచ్చింది. అండ్ పూలొచ్చేసేసి అండ్ మొత్తం వచ్చేసి టోటల్ 1, 2, 3 ప్రాబబ్లీ 4 బెడ్‌రూమ్స్ అనుకుంటా మొత్తం. 4 బెడ్‌రూమ్స్ అండ్ కింద మొత్తం హాల్ అండ్ ఒక బెడ్‌రూమ్ కిందిచ్చారు. హాల్ అండ్ కిచెన్ ప్లస్ 1 బెడ్‌రూమ్ కిందిచ్చారు. అండ్ వి హావ్ 1 కామన్ బాత్రూమ్. కింద గూడా ఒక కామన్ బాత్రూమ్ ఉంది. పైనొచ్చేసి 3 బెడ్‌రూమ్స్ ఇచ్చారు మొత్తం. 3 ఫుల్ బెడ్స్ ఇచ్చారు. 2 బెడ్‌రూమ్స్‌కి మాత్రం బాల్కనీస్ ఇచ్చారనమాట. ఇది బెడ్‌రూమ్ నంబర్ 1. ఈ బెడ్‌రూమ్‌కొచ్చేసి ఒక బాల్కనీ అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఉందనమాట పూల్‌కి. అండ్ ఇక్కడొచ్చేసేసి ఒక లెఫ్ట్ సైడ్ ఒక డ్రైయర్ అండ్ వాషర్ అండ్ డ్రైయర్ ఇచ్చారు. ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారనమాట. ఇది రైట్ సైడ్ వచ్చేసి బెడ్‌రూమ్ నంబర్ 2, లెఫ్ట్ సైడ్ బెడ్‌రూమ్ నంబర్ 3. సో, మా అక్క ఒకసారి అన్ని గ్లింప్స్ ఏసింది. అసలు ఎక్కడెక్కడ ఏమేమున్నాయి, ఏంటి అని చెప్పేసి. సో, దెన్ వి కెన్ డిసైడ్ ఎవరు ఏ రూమ్‌లో ఉంటారు అనేది డిసైడ్ అవ్వచ్చు అని చెప్పి ఆహ్, సో, మొత్తం 3 బెడ్‌రూమ్స్ అక్కడ అండ్ దిస్ ఈస్ ద ఫోర్త్ వన్. ఈ బెడ్‌రూమ్‌కి గూడా ఒక బాల్కనీ వచ్చింది. సో, టోటల్ 4 బెడ్‌రూమ్స్ ఏమో టాప్ ఫ్లోర్‌లో ఇచ్చాడు. కింద ఫ్లోర్‌లో వచ్చేసి ఒక బెడ్‌రూమ్ ఇచ్చాడు. టోటల్ 5 బెడ్‌రూమ్స్. వ్యూ అయితే అమేజింగ్ ఉంది. బికాజ్ అప్పుడే వర్షం పడింది. వర్షం పడింది కాబట్టి ద వ్యూ ఈస్ అమేజింగ్ అసలు. అండ్ ఐ కాంట్ సే ద అబౌట్ వెదర్. పెన్సిల్వేనియాలో ఏమో చాలా చల్లగా ఉంది. ఇక్కడేమో పర్ఫెక్ట్ ఇండియన్ వెదర్ లాగా ఉండిందనమాట. నాకు ఆల్రెడీ వెకేషన్ వైబ్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ఈ హౌస్ చూసిన తర్వాతయితే. అండ్ అందరూ డిసైడ్ అవుతున్నారనమాట. రూమ్ గురించి అందరూ మర్చిపోయారు. మర్చిపోయి పూల్‌లో ఎప్పుడు దూకేద్దాం అని ప్లాన్ చేసుకుంటున్నారు. సో, వి గోనా ఎంజాయ్ ద హోల్ వెకేషన్. మోస్ట్‌లీ నాకు తెలిసి 2-3 డేస్ పూల్‌లోనే ఉంటారు అని అనుకుంటున్నా నేనైతే. That's all for this vlog, guys. See you in the next vlog. See you. Bye bye. Take care.